స్టార్ట్ అయింది రికార్డ్. ఇప్పుడు వైల్ కండిషన్, డూ వైల్ కండిషన్ చూద్దాం. ఓన్లీ డూ వైల్ కండిషన్, వైల్ కండిషన్ రెండు ఒకటే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ వైల్ కండిషన్లో అయితే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఆర్ దేర్ అట్ విల్ బి పెర్ఫార్మ్డ్ ఇన్సైడ్ ద బాడీ. ఈ డూ వైల్ కండిషన్లో without checking any condition, first it will execute the first iteration it will execute the activities, then it will check the condition. If that condition is true, then it will perform again it will go to the body part, it will execute set of actions. వైల్ కండిషన్లో అయితే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి దాని తర్వాత యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. డూ వైల్లో అయితే irrespective of whatever condition it is, first it will execute the activities, then it will check the condition. అలాగే అప్పుడు దాకా అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఇందులో ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. అర్థమైంది డిఫరెన్స్ ఇది వైల్ కండిషన్ కి డూ వైల్ కి. ఫర్ సపోజ్ ఈ రెండు దాంట్లో మనం సేమ్ కండిషన్ పాస్ చేసాము, రెండు దాంట్లో ఇప్పుడు కండిషన్ అంటే ఫాల్స్ కండిషన్ పాస్ చేసాం రెండిట్లోనండి. ఇప్పుడు రెండిట్లో ఫాల్స్ కండిషన్ చేసాం కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ డూ వైల్లో మాత్రం ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఫస్ట్ టైమే ఫెయిల్ అయినా కానీ ఒకసారి ఐటరేట్ అయిపోతుంది లోపు. ఒక i అనే ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాను, దాన్ని 1తో ఇనిషియలైజ్ చేశాను. ఫస్ట్ మనం వైల్ కండిషన్ చెక్ చేద్దాం, రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాం. i అనేది <5 ఉందో లేదో చూసుకుంటున్నాను. <5 అయితే ఒక లాగ్ మెసేజ్ యాక్టివిటీ యూజ్ చేసి ఆ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. i చేసి దాని తర్వాత iని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం i అనేది 1 ఇనిషియలైజ్ చేస్తాం, 1<5 కండిషన్ ట్రూ, ఇట్ విల్ ప్రింట్ ద i వాల్యూ, దెన్ i will be 2, then again it will check the condition 2<5. till the condition is true it will execute all the actions. Once i will become 5<5, then condition false, it will enter the loop and it will come out. Now I am running the file, let's see what will give the output. 1 2 3 4 ప్రింట్ చేసాయి. అంటే 5 అయినప్పుడు 5<5 కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి యాక్టివిటీస్ ఏమో ఎగ్జిక్యూట్ చేయలేదు. అది ఇప్పుడు డూ వైల్ చూద్దాం. ఇప్పుడు నేను i<1 అనే పెట్టాను ఇక్కడ. అసలు మామూలుగా యాక్చువల్గా వైల్ కండిషన్ ఈ కండిషన్ పెడితే ఫస్ట్ i 1తో ఇనిషియలైజ్ చేశాను కదా, 1<1. అసలు వైల్ అయితే అసలు ఏ యాక్టివిటీస్ పెర్ఫామ్ అయ్యి ఈ లాగ్ మెసేజ్ యాక్టివిటీ అనేది ప్రింట్ అవ్వదు, అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు అసలు. ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి లాగ్ మెసేజ్, దాని తర్వాత i వాల్యూ 2 అవుతుంది, 2<1 కండిషన్ ఫాలో అయింది కాబట్టి అప్పుడు బయటకు వస్తుంది. ఇక్కడ
చూడండి 1 ప్రింట్ అయ్యి దాని తర్వాత లూప్ స్టాప్ అయిపోయింది. ఓకే. అది ఇదే కండిషన్ మనం వైల్లో పెట్టాం అనుకోండి, అసలు వన్ టైం కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ లూప్ అనేది. అదే. ఇది వైల్ డూ వైల్ కండిషన్స్. All are looping activities only. How much till that condition while and do while till the condition is true, it will execute the set of activities. Only difference is nothing. చెప్పండి. అదే సారీ అర్థమైంది. అయితే ఇప్పుడు ఇందులో డీబగ్గింగ్ మోడ్లో రన్ చేయడం ఎలాగా? అంటే నా వేరియబుల్స్లో ఏ వాల్యూస్ ఉన్నాయి ఏమిటి అనేది చూడాలి, నేను డీబగ్గింగ్లో రన్ చేయడం ఎలా? ఓకే, చూపిస్తాను. ఈ కమెంట్ అవుట్ చేసిన యాక్టివిటీస్ డీబగ్లో రన్ చేసిన నార్మల్గా రన్ చేసిన ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు నేను దీని డీబగ్లో రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక డీబగ్ ప్యానల్ ఉంది కదా, బిసైడ్స్ డిజైన్, ఇక్కడ 1 by 1 యాక్టివిటీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు స్టెప్ ఇంటూ, లేకపోతే ఇక డీబగ్ ఫైల్ అని ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ చేసిన డీబగ్. ఇప్పుడు 1 by 1 స్టెప్ ఇంటూ చేద్దాం. స్టెప్ ఇంటూ ఫస్ట్ మీరు రైట్ సైడ్ ఏదైతే యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుందో అది చూపిస్తుంది మనకి ప్యానల్లో, అవుట్పుట్ ప్యానల్లో. ఈ ప్రాపర్టీస్లో అనేది ప్రస్తుతం ఏదైతే వాల్యూ ఉన్నదో అవుట్పుట్లోనే ఆ వాల్యూ చూపిస్తుంది ఇక్కడ, వేరియబుల్ వాల్యూస్. ఇంక ఇప్పుడు లూప్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఇంకా ఇన్సైడ్ వెళ్ళలేదు. ఒకసారి అసైన్ యాక్టివిటీ i1 అయిన ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ ఈ ప్రాపర్టీస్లో మనకి i వాల్యూ 1 అయిందని చూపిస్తుంది. చూడండి స్టెప్ ఇంటూ ఇన్షియలైజేషన్ ఇంకా i ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నప్పుడు 0 ఉన్నది. మనం ఇన్షియలైజేషన్ 1 చేసాం, ఈ యాక్టివిటీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత i వాల్యూ 1 అయిపోద్ది ఇక్కడ ఈ ప్లేస్లో. చూడండి i వాల్యూ 1. ఓకే. ఇప్పుడు కొత్తగా చేసిన చేంజెస్లో ఏంటంటే ఇప్పుడు మనం డీబగ్ మోడ్లో కూడా వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. మనం i వాల్యూస్ వాల్యూ చేంజ్ చేస్తే మళ్ళీ అదే ఇటరేషన్ రన్ అవుతుందా, కొత్త ఇటరేషన్ రన్ అవుతుందా? మన ఇక్కడ ఐని 1 అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఐని చూపిస్తాను ఒకసారి అనండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 మామూలు మనం ఇక్కడ i లెస్ దెన్ 5 అని కండిషన్ పెట్టాము. 2 లూప్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత i అనేది 3 అవుతుంది. నేను డైరెక్ట్గా 5 అని పెట్టేసి i వాల్యూని, అప్పుడు ఇంకా లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా అంటే 5 లెస్ దెన్ 5 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ టైంలో కూడా వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు మనం. అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ i లెస్ దెన్ 1 కదా, ఇప్పుడు మళ్ళీ స్టెప్ ఇంటూ కండిషన్ ట్రూ అయింది 1 లెస్ దెన్ 5, అందుకే ఈ బాడీలోకి వచ్చింది. ఇప్పుడు లాగ్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఇప్పుడు i అనేది 2 అవ్వాలి. ఇప్పుడు ఆ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వగానే i వాల్యూ 2 అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు i అనేది 3 అయింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ iని 5 చేసేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్. ఇంకా కండిషన్ నుండి బయటకు వచ్చింది. అవుట్పుట్ ప్యానల్లో చూసుకోవచ్చు ఏదైతే యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇటరేటర్ మార్చేస్తారు మీరు. ఇటరేటర్ ఆ వాల్యూ రన్ టైంలో ఇంతకు ముందు డీబగ్లో రన్ చేసినప్పుడు రన్ టైంలో మన వాల్యూ చేంజ్ చేయడానికి అయ్యేది లేదు ఆప్షన్. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు అప్డేట్ చేశారు. ఓన్లీ ఇటరేషన్స్. ఓకే. ఏదైనా వేరియబుల్ వాల్యూస్ ఇక్కడ మనకు తెలుస్తుంది మామూలుగా లూప్స్ ఎగ్జిక్యూటింగ్, అది ఏదైతే యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యింది అసైన్ యాక్టివిటీ ఎగ్జిక్యూటెడ్, ఎండ్ అయిపోయిన తర్వాత అసైన్ క్లోజ్. అంటే ఈచ్ 1 by 1 యాక్టివిటీ ఇటు చూపిస్తుంది డీబగ్ మోడ్ అయితే. ఓన్లీ మనకు వాల్యూ 1, 2 ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ 5 అని చేంజ్ చేశాను కాబట్టి నెక్స్ట్ వాల్యూస్ ఏం ప్రింట్ అవ్వలేదు. చూడండి ఇది 1 by 1 స్టెప్ ఇంటూ మనం చేద్దాం అనుకుంటున్నాం అనుకో, డైరెక్ట్గా మీరు ఇక్కడ డైరెక్ట్ డీబగ్ ఫైల్ అన్నా డైరెక్ట్గా అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇంకా మనం ప్రతిసారి స్టెప్ ఇంటూ అని క్లిక్ చేయక్కర్లేదు. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇది నార్మల్లోనే డీబగ్లో అంటే ఇప్పుడు నేను ప్రతిసారి స్టెప్ ఇంటూ బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ డీబగ్లోనే రన్ అయిపోయింది. డీబగ్లోనే నార్మల్గా రన్ అయిపోయింది. Still you can see the values at every step. Yes.
అంటే ఒక డీబగ్ క్లాస్ అని ఒక సెపరేట్ గా ఉన్నది, నెక్స్ట్ చెప్తాను అది. అందుకు నేను డీబగ్ ఓ సారీ అయితే క్యారీ ఆన్ సార్. నేను నార్మల్గా వస్తే సరే అసలు చూద్దాం అన్నట్టుగా అడిగాను. లేదు, ముందు యాక్టివిటీస్ అని అయిపోయిన తర్వాత, బేసిక్ యాక్టివిటీస్ అని అయిపోతే అప్పుడు డీబగ్ వద్దామని చెప్తాను. అలాగేనండి. ఇది టుడే కండిషనల్ యాక్టివిటీస్, కంట్రోల్ యాక్టివిటీస్. గణేష్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లూప్స్ ఏం లేదండి. చేయాలి, ఇవాళ మీరు ఇచ్చిన టాస్క్ను కోర్సు 2 చేస్తాను. అట్లీస్ట్ నాకు ఏదైనా డౌట్ వస్తే అప్పుడు మీకు మధ్యలో కాంటాక్ట్ 1 వీక్ చేస్తాను. టైం ఉంది కాబట్టి 1 వీక్ లో ఆ వీడియోస్ అన్ని చూసి ఈ టాస్క్లు అన్ని చేయండి. ఎక్కువ టాస్క్లు చేస్తేనే ఎక్కువ ఐడియా వస్తుంది, ఎక్కడ ఏ యాక్టివిటీస్ యూజ్ చేయాలి, ఆ వేరియబుల్స్ అన్ని ఎలా డిక్లేర్ చేయాలి. మళ్ళీ మీకు ఒక సైట్ చెప్పాను, forum.uipath.com అనేది. మీకు ఏ ఇష్యూ వచ్చినా మీరు జస్ట్ ఆ ఎర్రర్ మెసేజ్ ఇందులో పోస్ట్ చేస్తే, ఆల్రెడీ ఇంతకు ముందు ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఇందులో పోస్ట్ చేసి ఉంటారు, దానికి సొల్యూషన్స్ కూడా రిప్లైస్ ఇస్తారు చాలా. ఓకే. forum.uipath.com ఇందులో మీకు కావాల్సిన సొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ నేను వేరియబుల్ డిక్లేర్ అవ్వలేదని ఎర్రర్ మనకు వచ్చింది. వేరియబుల్ ఇస్ నాట్ డిక్లేర్డ్. ఆ ఎర్రర్ మనకు వచ్చింది కదా, వేరియబుల్ నాట్ డిక్లేర్డ్ అని. అంటే అక్కడ అది ఓపెన్ చేస్తే దాని కరెస్పాండింగ్ థ్రెడ్ ఓపెన్ చేస్తే ఆ సొల్యూషన్స్ అన్ని కింద ఉంటాయి. ఇది కూడా లాస్ట్ టైం మీకు వచ్చింది, ఒకసారి ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేశారు, అక్కడ డేటా టేబుల్ అని ఉండాలి కదా మనకి. ఆప్షన్ స్ట్రిక్ట్ అలౌస్ ఇది డిస్అలౌస్ ఇంప్లిసిట్ కన్వర్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ టు డబల్. మీకు ఏమొచ్చిందంటే ఆబ్జెక్ట్ టు సిస్టమ్ డాట్ డేటా టేబుల్, అంటే మీరు సిస్టమ్ డేటా టేబుల్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి, కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారని మీకు వచ్చింది ఆ రోజు. ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫారంలోనే చాలా సొల్యూషన్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. ఆ టాస్క్లన్నీ చేయి, నెక్స్ట్ వీక్ వరకు టైం ఉంది. ఓకే. వేణు మీరు కూడా చూడండి మామూలు ఈ ఫారం అనేది యూఐపాత్ ఫారం, ఇది కమ్యూనిటీ ఫారం. అందరూ ఎవరికి వచ్చినా ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ క్వైరీస్ అన్ని. అలాగేనండి. అన్నిటికీ సేమ్ అకౌంట్, వన్ టైం మొత్తం సింగిల్ సైన్ అనే యూఐపాత్ అప్లికేషన్స్ అన్నిటికీ, అకాడమీ అయినా, క్లౌడ్ అయినా, ఫారం అయినా, ఏదైనా సేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ అకౌంట్ క్రియేట్ అయ్యి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, లేకపోతే కాల్ క్లోజ్ చేస్తాను. ఈ 2 రికార్డింగ్స్ అక్కడ అప్లోడ్ చేస్తాను గూగుల్ డ్రైవ్లో. ఓకే. ప్రస్తుతం నాకు ఏం లేదు, నేను ఏదైనా ఉన్నా మీకు పింక్ చేస్తాను. ఓకే.